హాయ్ అండి. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, హోల్ గరం మసాలా, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బంగాళదుంపలు, బీన్స్ లేవండి. ఇంకా నేను ఉన్న వాటితో చేస్తున్నాను. ఇవి బియ్యం అండి. కొన్ని బాస్మతి ఉంటే ఇంకా అందులో నార్మల్ కొంచెం కలిపి నానబెట్టాను. సింపుల్ రెసిపీ చేస్తున్నాను. పన్నీర్ ఉందండి, ఇది కూడా వేస్తాను. కొంచెం బియ్యం కడిగి పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద పెడతాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, దీనికి సరిపడా. కొంచెం షాజీరా, కొంచెం హోల్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇంకో ప్యాన్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ కూరగాయలన్నీ దాంట్లో వేయించుకున్నాం. కొంచెం ఘీ, కొంచెం ఆయిల్. ఇప్పుడు మనం లవంగా, చెక్క వేసుకున్నాం. కొంచెం షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం అల్లది వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఆనియన్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు బంగాళదుంపలు, క్యారెట్ కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత క్యాప్సికమ్ వేద్దాం. ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగానే ఉడికిద్ది కదండి. కొంచెం ఈ రెండు ఉడికాక అది వేస్తున్నాం. ఇవ్వండి, సగం అయ్యాయి. ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాం. పన్నీర్ ఉంది కానీ దాన్ని కొంచెం ఫ్రై చేసి తర్వాత కలుపుతాను, లేదంటే బుజ్జి అయిపోయిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఈ కూరగాయలకు సరిపడా. ఇవ్వండి, రైస్ ఉడుకుతుంది. ఇది కూడా ఉడికిపోయిందండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. పన్నీరు అన్నీ వేసేసానండి. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం నిమ్మకాయ పిండేస్తాను. ఇలా మూత పెట్టేసి పైన బరువు పెట్టేసాను. ఇక్కడ పెరుగు పచ్చడి రెడీ చేస్తున్నా. ముందుగా పెరుగు తీసుకున్నా, ఇంకా అందులో ఉల్లిపాయ, మిర్చి వేసి కొంచెం కీరా ముక్కలు, కొంచెం క్యారెట్ తురుము, కొద్దిగా సాల్ట్ వేసి కలిపేస్తాం. కొద్దిగా పైన కొత్తిమీర వేసుకుందాం. పెరుగు పచ్చడి రెడీ. సింపుల్గా ఏ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలు వేసిన వెజ్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది రైతా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.